ఓడ ఎక్కేంత వరకు ఓడమల్లన్న, ఓడ దిగాక బోడెమల్లన్న. ఈ సామెత వినే ఉంటారు కదా! సరిగ్గా ఈ తీరే ఉంది సెల్ఫ్ హెల్ప్ బుక్స్ విషయంలో నా ఆలోచన. అదేనండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఆర్ ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ఆన్ ఎ పర్సనల్ నోట్ నా లైఫ్ మీద మేజర్ ఇంపాక్ట్ కలిగించిన బుక్స్ కొన్ని ఉన్నాయి. ఆల్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. ఏదైనా ఎగ్జిస్ట్ అయి ఉంది అంటే అది NOW నౌలో, అంటే ఈ క్షణంలో మాత్రమే రియల్‌గా ఎగ్జిస్టెన్స్‌లో ఉంటుంది. మిగతాదంతా మన మైండ్‌లో మాత్రమే వర్చువల్‌గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని నేర్పించిన బుక్ 'ద పవర్ ఆఫ్ నౌ' బై ఎక్హార్ట్ టాలే. లివ్ ఇన్ ద మూమెంట్ అనే కాన్సెప్ట్‌కి ప్రాక్టికల్ గైడ్ ఈ బుక్. 'ద కరేజ్ టు బి డిస్‌లైక్డ్' అన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ జాపనీస్ బుక్. చిన్ననాటి ట్రామాను, అవతల వారి యాక్షన్స్ కోపం తెప్పించాయి అని అనుకోవడమో, మన యాక్షన్స్‌కి మనం చెప్పుకునే ఎక్స్‌క్యూజెస్ అని అంటుంది ఈ బుక్. ఇతరుల ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటే, నువ్వు నీ లైఫ్ జీవించడం మానేసి ఇతరుల లైఫ్‌ని జీవిస్తున్నావని దానర్థం. తోటివారిని కామ్రేడ్స్‌లా కాకుండా కాంపిటీటర్స్‌లా ఫీల్ అవ్వడం మన స్ట్రెస్ అంతటికీ కారణం అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఈ బుక్. ఇక డాన్ మిగ్వెల్ రూయిస్ చెప్పిన ద 4 అగ్రీమెంట్స్. 1. Be impeccable with your words. 2. Don't take anything personally. 3. Do not make assumptions. 4. Always do your best. ఈ 4 అగ్రీమెంట్స్ నేను ప్రాక్టికల్‌గా అప్లై చేసుకుని చూశాను. లైఫ్ చాలా సింప్లిఫై అయినట్లుగా అనిపిస్తుంది నాకైతే. ఈ బుక్ ఇంకా 'పవర్ ఆఫ్ నౌ' బై ఎక్హార్ట్ టాలే ఈ రెండిటి మీద లాంగ్ ఫార్మ్ వీడియోస్ ఆల్రెడీ చేసున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్‌లో ఒకసారి చెక్ చేయండి. లైఫ్‌ని ఒక ట్రాక్ నుండి పూర్తిగా మరొక ట్రాక్‌కి మార్చుకోవాలంటే మాత్రం పారాడైమ్ షిఫ్ట్ చేసుకోవాల్సిందే. అంటే దృక్పథాన్ని, పరిస్థితులను చూసే విధానాన్నే మార్చుకోవాలి అని మెన్షన్ చేశారు స్టీఫెన్ ఆర్ కోవీ 'ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్' అనే ఈ బుక్‌లో. సో, మీతో మీరు హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ గానే ఉంటే కూల్, యు ఆర్ లక్కీ ఎనఫ్. అదర్‌వైజ్ ట్రై దిస్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్. హ్యాపీ రీడింగ్. ఫాలో ఫర్ మోర్.